జైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు మీ అందరి కోసం ఒక లేటెస్ట్ టాపిక్ తీసుకొని రావడం జరిగింది. ఏంటంటే ఎస్ఎస్సి జీడీ 2024 బ్యాచ్ వాళ్ళు ఇప్పుడు మొన్న రీసెంట్గా మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చి రిజల్ట్ వచ్చింది కదా. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అండి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పోస్టులు విధంగా మనకు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళు నిరుత్సాహపడకండి. మళ్ళీ మనకు 2025 నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ పెట్టుకున్నారు కావచ్చు. సో దానికి ఎగ్జామ్ ప్రిపరేషన్ అవ్వండి, కంటిన్యూ మీకు కంపల్సరీ జాబ్ వస్తుంది. సో ఒక్కసారి రాలే అని చెప్పొచ్చి మళ్ళీ వెనకకి రావద్దండి. కంటిన్యూ ప్రయత్నం అనేది చేస్తేనే మనకు ఏదో ఒక జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో ఏంటంటే ఎస్ఎస్సి ఇప్పుడు మొన్న 2024 బ్యాచ్ వాళ్ళు ఎస్ఎస్సి జీడీ వాళ్ళు ఎవరైతే ఆల్ సిఆర్పిఎఫ్ ఫోర్సెస్ సంబంధించిన సెలెక్ట్ అయ్యారో వాళ్ళు జైనింగ్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు కాల్ లెటర్స్ అందుతున్నాయి కదా. రేపు మాకు జాబ్ మేళలో కూడా కొంతమంది కాల్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది, కాల్స్ కూడా రావడం జరుగుతుంది. సో తప్పకుండా జాబ్ మేళకి వెళ్ళండి, వెళ్ళి కాల్ లెటర్ తెచ్చుకోండి. ఇంకోటి ఎవరైతే వెళ్ళారో ఎవరైతే కాల్స్ రాలేదు ఎవరికైతే వాళ్ళకు పోస్ట్ రూపంలో ఇంటికి రావడం జరుగుతుందండి. సో మాకు కాల్స్ రాలేదని టెన్షన్ పడకండి, ఓకేనా. ఫస్ట్ పెండి. ఇంకోటి ఎవరైతే ఇప్పుడు జైనింగ్కి వెళ్తారు మీకు ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ కల్లా అంటే డిసెంబర్ ఎండింగ్ కల్లా కాల్ లెటర్స్ ఆల్మోస్ట్ అందరికి వచ్చేస్తారండి. సో వచ్చేసినాక జనవరిలో మీరు జైనింగ్కి వెళ్ళిపోతారు. సో కాల్ లెటర్ వచ్చిన తర్వాత 10 days 10 to 12 days మన దగ్గర టైం ఉంటుందండి, అంతకంటే ఎక్కువ ఉండదు. సో జనవరిలో మీరు కంపల్సరీ జైనింగ్కి వెళ్ళిపోతారు. అందుకని అందులో డేట్ ఇస్తారు, వెన్యూ ఇస్తాడు, ప్లేస్ ఇస్తారు, డేట్ ఇస్తారు, ఏ టైంకి ఏ డేట్ రోజున రిపోర్టింగ్ చేయాలి, సో ఏ ఏరియాకి వెళ్ళాలి, ఏ సెంటర్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది, ఏ ట్రైనింగ్ సెంటర్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది డైరెక్ట్ ట్రైనింగ్ సెంటర్ పిలిపించుకుంటారు, కొంతమంది గ్రూప్ సెంటర్ లాంటివి ఉంటాయండి. సో అక్కడ పిలిపించుకుంటారు. అది కొన్ని వాళ్ళ ఫోర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి, మన డాక్యుమెంట్స్ కానీ పేరెంట్స్ డాక్యుమెంట్స్ కానీ, సో దాంతోపాటు ఇంకేమైనా వస్తువులు తీసుకెళ్ళాలా, సో ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి అసలు చాలామందికి ఉన్న డౌట్ ఇది, ఓకేనా. జైనింగ్ లెటర్తో పాటు ఇంకేమేమి తీసుకెళ్ళాలి. సో ఈ వీడియోలో దాని గురించి తెలుసుకున్నా అంటే సో ఏమేమి డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళాలని సంబంధించి సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. సో స్టార్ట్ చేద్దాం వీడియోలో. సో ఏమేమి అవసరం పడతాయి అని చెప్పి దాని గురించి సో విత్ ప్రూఫ్తో సహా తీసుకొని రావడం జరిగింది. ఏమేమి అవసరం ఇది నాదే అండి. సో స్వయంగా నాదే చూపిస్తున్నాను. సో దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. దీనికన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి మన టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి, వాట్సాప్ ఛానల్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అయిపోండి. మీకున్న డౌట్స్ అన్ని అందులో క్లారిఫై అయిపోతారు. ఇంకోటి ఎస్ఎస్జీడీ జైనింగ్ ఎవరైతే వెళ్తున్నారో ఆల్ సిఆర్పిఎఫ్ ఫోర్సెస్ సంబంధించింది వాళ్ళందరూ మన టెలిగ్రామ్ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో ఉన్నారండి, ఓకేనా. సో చూద్దాం. సో ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ 2024 బ్యాచ్ అండి. మనకు ఇప్పుడు మొన్న రీసెంట్గా రిజల్ట్ వచ్చింది 24 బ్యాచ్ ఇది. ఇప్పుడు ఎగ్జామ్ జరగబోతుంది ఫిబ్రవరిలో, అది 25 బ్యాచ్ ఇది, ఓకేనా. నెక్స్ట్ అది 25 కిందికి వెళ్ళిపోతుంది, ఇది 24 అండి, ఓకేనా. ఇది ఆల్ సిఆర్పిఎఫ్ ఫోర్సెస్ జైనింగ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండి. సో అన్ని ఫోర్సెస్ కలిపి మనకి ఏమేమి డాక్యుమెంట్ ఏ సిఆర్పిఎఫ్ ఫోర్స్ అయినా సరే, సిఆర్పిఎఫ్ కానీ బిఎస్ఎఫ్ కానీ సిఎస్ఎఫ్ కానీ ఐటీపీఎఫ్ కానీ అస్సాం రైఫిల్ కానీ ఎస్ఎస్ఎఫ్ కానీ ఎలాంటి ఫోర్స్ అయినా సరే అన్నిటికీ ఈ డాక్యుమెంట్స్ అవసరం పడతాయి. ఇంతకంటే వేరే డాక్యుమెంట్ అవసరం లేదు జైనింగ్కి వెళ్ళేటప్పుడు, ఓకేనా. సో ఇప్పుడు మనకు ఏమేమి అవసరం అంటే కాల్ లెటర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కాల్ లెటర్. ఏదైతే మీకు జైనింగ్ లెటర్ వస్తుంది ఇంటికి పోస్ట్ రూపంలో కానీ రేపు జాబ్ మేళలో కూడా కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. సో అందులో కానీ సో మనకు వచ్చిన కాల్ లెటరు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా. ఫస్ట్ పాయింట్ ఇవన్నీ ఒకసారి మీరు పెన్ పేపర్ పెట్టుకుని రాసుకోండి. దీనివల్ల మీకు ఏంటి చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇది ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇవే ఇంతకంటే ఏం అవసరం ఉండదు అక్కడ. ఖాళీ ఇవి తీసుకెళ్తే సరిపోతుంది. మీరు ఇంతకంటే ఎక్కువ తీసుకెళ్ళి అనవసరంగా మోసుకెళ్ళడం మళ్ళీ మోసుకురావడం తప్ప ఏం ఉండరాడ, ఓకేనా. నెక్స్ట్ అక్కడ వెళ్ళి మళ్ళీ కిట్లు ఇస్తారు, అక్కడ వల్ల మళ్ళీ వస్తువులు కిట్లు వస్తువులు అవన్నీ అంత ఎక్కువ అయిపోతాయి. మళ్ళీ అక్కడ మోయడం, మళ్ళీ అక్కడ ఇంటికి వచ్చేటప్పుడు అవన్నీ మోసుకొని రావడం పెద్ద ఇబ్బంది అవుతాయి, 2-3 బ్యాగులు అయిపోతాయి. అందుకే షార్ట్ కట్లోనే సింపుల్గానే మనం ఏమేమి అవసరం అవే చెప్తాను, అవే తీసుకెళ్ళండి. ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు, ఓకేనా. సో జాగ్రత్తగా చూడండి, పెన్ పేపర్ పెట్టి రాసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కాల్ లెటర్ అండి, జైనింగ్ లెటర్, ఓకేనా. సో మనకి ఏదైతే ఇంటికి వస్తారో ఏ ఫోర్స్ సంబంధించి ఉంటుందో ఆ ఫోర్స్ సంబంధించి కాల్ లెటర్ వస్తుంది. అందులో మనకు జైనింగ్ డేట్ ఉంటుంది, ప్లేస్ ఉంటుంది, ఓకేనా. ఏ ఏరియాకి వెళ్ళి జాయిన్ అవ్వాలి, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి కాల్ లెటర్ తీసుకున్న తర్వాత జైనింగ్కి ఏదైతే వెళ్తావో లోపలికి పేరెంట్స్ని అలో చేయరు, గేట్ నుంచి లోపల పేరెంట్స్ అలో చేయరు, గేట్ వరకు నుంచి బయటనే పేరెంట్స్ పంపించేస్తారు. చాలామంది పేరెంట్స్ తీసుకుని వెళ్తుంటారు. సో వెళ్ళండి, కాకపోతే ఏంటంటే అక్కడ గేట్ వరకే ఉంటారు, గేట్ నుంచి బయటికి తీసేస్తారు, ఓకేనా. బయటికి పంపించేస్తారని జరుగుతుంది. సో నేను చెప్పదలిచింది ఏంటంటే పేరెంట్స్ తీసుకోవడం కంటే మీరే వెళ్తే బెటర్. ఎందుకంటే ఇమీడియట్లీ వాళ్ళ ఇంటికి రావాల్సి వస్తుంది, ఇమీడియట్లీ మళ్ళీ ఎమ్మటే వాళ్ళని పంపించేస్తారు కాబట్టి ఎమ్మటే వాళ్ళను రావడానికి వెహికల్స్ కానీ ట్రావెలింగ్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను చెప్పదలుచున్నాను, ఓకేనా. నెక్స్ట్ కొంచెం అర్థం చేసుకోండి. ఇంకోటి కాల్ లెటర్లో మనకు క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది వస్తుందండి. ఏది వస్తుందంటే క్యారెక్టర్ సర్టిఫికేట్.
చాలామంది అడుగుతున్నా క్యారెక్టర్ సర్టిఫికేట్ ఎట్లా చేయించుకోవాలి. సో కాల్ లెటర్లోనే మనకు క్యారెక్టర్ సర్టిఫికేట్ వస్తుంది. దానిపైన ఎంఆర్ఓ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటివ్ అంటే కలెక్టర్ లేదా సబ్ కలెక్టర్, మెజిస్ట్రేటివ్ లేదా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటివ్, సబ్ కలెక్టర్. ఓకేనా. సో ఎంఆర్ఓ సైన్ చేసిన తర్వాతనే కాల్ లెటర్ పైన ఎంఆర్ఓ సైన్ చేసిన తర్వాతనే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సైన్ చేస్తారండి. అది కూడా ఈ జాయినింగ్ లెటర్ చూసిన తర్వాతనే వాళ్ళు చేస్తారు. జాయినింగ్ లెటర్ లేకుండా చేయరు క్యారెక్టర్ సర్టిఫికేట్ మీద. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ క్లియర్ అయింది కదా. సో క్యారెక్టర్ సర్టిఫికేట్ మనకు జాయినింగ్ లెటర్లోనే వస్తుంది. దానిపైన మన పేరు డీటెయిల్స్ ఫిల్అప్ చేసి విత్ క్యాపిటల్ లెటర్ తోటి మిస్టేక్ లేకుండా ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉందో కాల్ లెటర్ కూడా ఎలా ఉందో పేరు చూసుకుంటా క్లారిటీగా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఫిల్అప్ చేయండి. ఎందుకంటే అది జాయినింగ్కి వెళ్ళేటప్పుడు తీసుకుంటారు. టోటల్ సర్వీస్ అయ్యేంత వరకు ఆ క్యారెక్టర్ సర్టిఫికేట్ అక్కడనే ఉంటుంది. దానిపైనే మన వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు మీషోలో మన మండల ఆఫీస్లో వెళ్ళి మన మండల్ మీషోలో వెళ్తే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళని అవసరం లేదండి. మన మండల్ మీషోకి వెళ్ళి సార్ ఇట్లా నాకు జాబ్ వచ్చింది, నాకు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కావాలంటే కాల్ లెటర్ చూపించగానే వాళ్ళు ఆ కాల్ లెటర్ పైన ఏ జాబ్ వచ్చిందో చూసి మీరు చెప్తారు కదా, సిఆర్సీఎఫ్ వచ్చిందా, బిఎస్ఎఫ్ వచ్చిందా, ఐటీబీ వచ్చిందా చూసి సిఆర్సీఎఫ్ వచ్చిందా, సో చూసి దాని పేరు మీద వాళ్ళు ఇట్లా పోలీస్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అనేది ఎవరికి పోలీస్ స్టేషన్కి పంపిస్తారు. ఎవరు మీ సేవ నుంచి పంపిస్తారు. మీ సేవ వాళ్ళు పంపించిన తర్వాత మిమ్మల్ని అంటారు మీకు అర్జెంట్ కావాలంటే అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాన్ని అప్రూవల్ చేయించుకోండి. ఇది ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఏదైతే మన క్యాస్ట్ ఇన్కమ్ తీయించుకుంటామో ఇక్కడ మీషోలో అప్లై చేసినాక మండల ఆఫీస్కి వెళ్ళి అక్కడ సైన్లు చేయించి మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసుకుంటాం చూడు, సేమ్ అలాగే. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే అక్కడ ఇట్లా చెప్పాలి, ఇట్లా నాకు జాబ్ వచ్చిందని కాల్ లెటర్ చూపించి, సో ఆల్రెడీ మీషో నుంచి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కోసం ఆల్రెడీ ఫార్వర్డ్ చేయడం జరిగింది, సో అది కొంచెం తొందరగా సైన్ చేసి పంపిస్తే నేను తీసుకెళ్తాను చెప్తే వాళ్ళు ఆటోమేటిక్గా చేసేస్తారు. ఓకేనా. దానికి ఎవరికి ఏం డబ్బులు ఇవ్వని అవసరం లేదండి, ఆటోమేటిక్గా వాళ్ళు చేసేస్తారు. ఓకేనా. ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా తొందరగానే అయిపోతారు. ఓకేనా. తెలిసిన వాళ్ళు లేకపోయినా సరే డైరెక్ట్ చేసేస్తారు. దానికి ఎలాంటి చాలా మంది అడిగారు ఏంటంటే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్లో ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేస్తారా అన్నారు అడిగారు. వాళ్ళు ఇంటికి రారండి. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్లో అసలు ఇంటికి రారు. అక్కడనే మీ ఆధార్ నెంబరు అవి అన్నీ అడుగుతారు. దాన్ని సెర్చ్ చేస్తారు. ఆధార్ తోటి చేయగానే మన పైన ఏమైనా ప్రివసీలో కేసులు ఏమైనా ఉన్నాయో చూసుకుంటారు. దాంతోపాటు ఏం లేకపోయి ఉంటే డైరెక్ట్ డన్ వెరిఫైడ్ అని దిస్ క్యాండిడేట్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అని చెప్పేసి కరెక్ట్ అని చెప్పేసి మనకు దాని మీద వెరిఫై అని ఒక టైప్ చేసి ఇస్తారండి మీషో ద్వారా. ఓకేనా. అందులో ఏ ఫోర్స్ సంబంధించింది చూసి ఆ ఫోర్స్ టైప్ చేసి ఈ ఫోర్స్కి ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఇచ్చేస్తారు. పర్పస్ ఆఫ్ దిస్ ఫోర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇంటికి వచ్చి ఎప్పుడు చేస్తారంటే మీ ట్రైనింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఒక 3-4 months తర్వాత మన ఇంటికి పోలీసులు వస్తారు. వాళ్ళు ఎవరు వస్తారు, లోకల్ పోలీసులు రాకుండా వేరే వాళ్ళు వస్తారు. ఓకేనా. వేరే వాళ్ళు వస్తారు. అది నేను తర్వాత చెప్తాను, నెక్స్ట్ వీడియోలో క్లారిటీ చెప్పడం జరుగుతుంది. దానికోసం లెంత్ ప్రాసెస్ ఉంటుంది ఆ వీడియో, అది నెక్స్ట్ వీడియో చెప్తాను. ఇప్పుడు ఇది అయితే మనం మెయిన్ పాయింట్ చెప్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ క్యారెక్టర్ సర్టిఫికేట్ గురించి అయిపోయింది కదా. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా అంతే అండి. ఓకేనా. ఎస్ఎస్సి మేమో ఇంటర్ మేమో డిప్లొమా అండి. సో ఏదైతే మీరు యాక్చువల్గా ఈ జాబ్ వచ్చేసి ఎస్ఎస్సి జీడీ అనేది 10th పైనే అండి. ఓకేనా. 10th బేస్ పైన జాబ్, ఇది 10th క్లాస్ పైనే జాబ్. సో మన దగ్గర 10th మేము ఉంటే ఒరిజినల్ 10th మేము తీసుకెళ్ళాలి. ఒకవేళ ఇంటర్ కూడా తీసుకెళ్ళాలి, జమ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఒకవేళ లేకపోయినా ఉన్నా తీసుకెళ్ళండి, లేకపోతే ఏమి అవసరం ఉండదు, 10th మేము ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఇంటర్వ్యూ కూడా ఆ రోజు మీకు వెరిఫికేషన్ టైంలో ఇంటర్వ్యూ ఏమైనా ఇచ్చి ఉంటే తీసుకెళ్లాల్సి వస్తుంది. అక్కడ వెరిఫికేషన్ టైంలో ఇంటర్వ్యూ జిరాక్స్ ఏమి ఇవ్వలేరు అనుకుంటే తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఇంటర్ లేదు మాకు డిప్లొమా ఉందంటే డిప్లొమా, వాళ్ళ మెయిన్ థింగ్ అయితే 10th మేము అవసరం అండి వాళ్ళకు. ఓకేనా. నెక్స్ట్ అది ఇంటర్ డిప్లొమా అనేది అది మీ చాయిస్, అది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు మన ఇష్టం. అడిగితే మాత్రం ఇవ్వాలి, తీసుకెళ్ళండి. అడిగితే మాత్రం ఇవ్వాల్సి వస్తుంది, అడగకపోతే అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ డొమిసైల్. ఇక డొమిసైల్ మీకు తెలిసిందే ఆల్రెడీ అందరూ మనం వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఏదైతే ఈవెంట్కి వెళ్ళినామో ఆ రోజు వెరిఫికేషన్ జరిగింది కదా, మెడికల్ ఈవెంట్ జరిగిన రోజు ఆ రోజు మీరు డొమిసైల్ తీసుకుని వెళ్ళారు, అదే డొమిసైల్ ఒరిజినల్ని తీసుకెళ్ళాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఏ క్యాస్ట్ ఉన్నారో దాని క్యాస్ట్ సంబంధించింది ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఓకేనా. నెక్స్ట్
ఎందుకంటే ఈ క్యాస్ట్ బేస్ చేసుకుని వాళ్ళు మీకు నెక్స్ట్ వెరిఫికేషన్ పంపించడం జరుగుతారండి. క్యాస్ట్ సంబంధించి కూడా మీ ట్రైనింగ్లో ఉన్నప్పుడే జరుగుతుంది అన్ని. ఓకేనా, మీకు తెలియనియరు వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది ఏంటో మీకు తెలియదు కూడా. ట్రైనింగ్లో ఉన్నప్పుడు అన్నీ జరిగిపోతాయి, వెరిఫికేషన్ సంబంధించిన అన్ని మీకు తెలియకుండానే జరిగిపోతాయి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇండివిజువల్ క్యాండిడేట్ ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారో ఆ క్యాండిడేట్కు ఆధార్ కార్డు, పాన్ కార్డు కంపల్సరీ జిరాక్స్ కాపీలు కావాలి. ఒరిజినల్ తీసుకెళ్ళాలి చూపించడానికి, ఒరిజినల్ మీ దగ్గర ఉంటుంది. కానీ జిరాక్స్లో అయితే 100% కావాలి. ఒక 2-3 సెట్లు తీసుకుని పెట్టుకోండి. ఓకేనా. ఈ అన్ని డాక్యుమెంట్స్ కూడా ఒక 3-4 సెట్లు తీయించుకొని మీ దగ్గర పెట్టుకోండి. రేపు ఒరిజినల్ జాయిన్ చేసిన ఒరిజినల్ వాళ్ళ చేతిలో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మాకు జిరాక్స్ లేవు, మా దగ్గర కాపీస్ లేవు అని చెప్పేసి అడిగితే ఇవ్వడం ఇబ్బంది అవుతుంది. ఇస్తారు కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అది ఇబ్బంది పాలు కావద్దు. దాన్ని ముందే అన్ని ఒక 3-4 సెట్లు జిరాక్స్ తీయించుకొని ఇంటికాడ ఒక సెట్ పెట్టుకోండి, పనికొస్తుంది. మళ్ళీ మీ దగ్గర 2-3 సెట్లు పెట్టుకోండి, సో పనికొస్తుంది ఫ్యూచర్లో. ఓకేనా. నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్. చాలామంది అడిగారు ఏంటంటే అన్న ఎస్బీఐ కావాలా వేరే వద్దండి. సో మనకి ఎలాంటి గవర్నమెంట్ జాబ్ సంబంధించిన అయినా సరే ఎస్బీఐ బ్యాంక్ అకౌంటే కావాలండి. వేరే బ్యాంక్ అకౌంట్ ఇస్తే తీసుకోరు. అప్పుడప్పుడే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ తీసి చేయమంటారు, అక్కడ లోకల్ బ్రాంచ్లోనే తిప్పి ఉంటారు. సో అప్పుడు అక్కడికి వెళ్ళినకి ఇబ్బంది పాలు అవుతుంది. కాబట్టి మనకు క్లియర్ కట్గా కాల్ లెటర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్, ఏటీఎం అండ్ చెక్ బుక్ అని చెప్పేసి. మీకు కాకపోతే రేపు మాకు మీ చేతిలో కాల్ లెటర్ వచ్చే ఉండొచ్చు. సో వచ్చినాక ఒకసారి చూడండి, దాంట్లో నేను చెప్పే డాక్యుమెంట్సే ఉంటాయి, ఇంతకంటే ఎక్స్ట్రా ఒక్కటి కూడా ఉండవు. ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్, దాంతోపాటు పాస్బుక్, దాంతోపాటు చెక్ బుక్, దాంతోపాటు ఏటీఎం. ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్ తీసుకుంటారో ఎస్బీఐలోకి వెళ్ళి ఏ బ్రాంచ్ అయినా సరే, మీ నియరెస్ట్ బ్రాంచ్ అయినా సరే, వేరే బ్రాంచ్ అయినా సరే, కానీ ఎస్బీఐదే ఉండాలి. అప్పుడు వాళ్ళకి చెప్పాలి మీరు పాస్బుక్ కావాలన్నా, కానీ దాంతోపాటు చెక్ బుక్ కూడా కావాలని, ఇంకోటి ఏటీఎం కార్డు. ఓకేనా. చెక్ బుక్ ఎందుకు కావాలంటే జైనింగ్ రోజు ఒక 2-3 చెక్ బుక్లో చెక్కు చింపి వాళ్ళు తీసుకుంటారండి. అంటే బ్లాంక్ చెక్లు ఇవ్వాల్సి వస్తుంది. దానిపైన ఇట్లా లైన్ క్రాస్ చేసేస్తారు, దాని కింద సైన్ సిగ్నేచర్ తీసుకుంటారు. కాకపోతే లైన్ క్రాస్ చేసేసి వాళ్ళేం అమౌంట్ రాసుకోరు, లైన్ క్రాస్ చేసి బ్లాంక్ చెక్ బుక్ అంటారు దాన్ని. సో బ్లాంక్ చెక్ అంటే మీకు తెలిసిందే. సో ఆ బ్లాంక్ చెక్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది షూరిటీ కోసం. ఓకేనా. సో అందుకే చెక్ బుక్ చాలా అవసరం. ఓకేనా. నెక్స్ట్ ఏటీఎం కార్డ్. ఇప్పుడు పారామెట్రిక్ ఫోర్స్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఏటీఎం తోటే ట్రాన్సాక్షన్ నడుస్తారండి. హ్యాండ్ క్యాష్ తీసుకోరు. ఎలాంటి క్యాంటీన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా హ్యాండ్ క్యాష్ తీసుకోరు ఎక్కువ శాతం. సో ఏటీఎంఏ అడుగుతారు. సో ఏటీఎం కార్డ్ అనేది కంపల్సరీ అవసరం. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి, ఇదే ఎస్బీఐ పాస్బుక్లో, ఎస్బీఐ అకౌంట్లో జాయింట్ అకౌంట్ గురించి ఒకటి చెప్పడం జరుగుతుంది. ఈ జాయింట్ అకౌంట్ ఏంటంటే మనకి జాయింట్ అకౌంట్ కంపల్సరీ అవసరం అండి. ఎప్పుడు అవసరం అంటే జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఇప్పుడు ఒకవేళ జాయింట్ అకౌంట్ చేయించుకోకపోతే జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీకు మరొకసారి వాళ్ళు అంటారు జాయింట్ అకౌంట్ చేయించుకో రావాలని. అంటే జాయిన్ అయిన తర్వాత ఇమీడియట్లీ వాళ్ళు రిటర్న్ పంపరు. మధ్యలో మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 6 months మధ్యలో గ్యాప్ ఉంటుంది. అంటే 6 monthsకు మీకు 15 రోజులు హాలిడేస్ ఇస్తారు. ఆ హాలిడేస్లో వాళ్ళు అంటారు ఎస్బీఐ జాయింట్ అకౌంట్ చేయించుకొని రావాలని చెప్పేసి. ఎవరైతే చేయించుకోలేరో వాళ్ళందరూ ఈసారి ఈ హాలిడేస్లో చేయించుకోవాలని చెప్పేసి అంటారు. సో నేను చెప్పేది ఏంటంటే ఈ జాయింట్ అకౌంట్ ఎవరెవరి పేరు మీద చేయించుకోవాలంటే, ఒకవేళ ఎవరికైతే మ్యారేజ్ కాలేదో వాళ్ళు వాళ్ళ మదర్ పేరు మీద. ఓకేనా. ఎవరికైతే మ్యారేజ్ అయిపోయిందో వాళ్ళు వాళ్ళ వైఫ్ పేరు మీద. ఓకేనా. సో ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళ హస్బెండ్ పేరు మీద, వాళ్ళ మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు వాళ్ళ మదర్ పేరు మీద. సో దాని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఎందుకంటే ఈ జాయింట్ అకౌంట్ కంపల్సరీ అవసరం. అంటే రేపు మీకేమైనా అయినా వచ్చే ఎక్స్గ్రేషియా సంబంధించి వస్తుంది కదా, మనకు పెన్షన్ లాంటిది, ఇలాంటి ఇన్కేస్ అమౌంట్ కానీ మీకు కట్టిన అమౌంట్స్ ఎక్స్గ్రేషియా వస్తుంది. అది ఈ ఎస్బీఐ అకౌంట్లోనే జమ చేస్తారు. హ్యాండ్ క్యాష్ ఎవరు ఇయ్యారండి, చెక్కులు ఇయ్యారండి. సో ఆ ఎస్బీఐ అకౌంట్లో జమ చేసినప్పుడు మీ ఉన్న శాలరీని, దాంట్లో ఉన్న అమౌంట్ను వాళ్ళు డ్రా చేసుకోవాలంటే జాయింట్ అకౌంట్ ఉంటే, మీరు లేకపోయినా ఎవరైతే మీ జాయింట్ అకౌంట్ ఉన్నారో మదరో మరి హస్బెండో ఫాదరో ఎవరో ఒకరు వాళ్ళను డ్రా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఇది క్లారిటీ వచ్చింది కదా. ఇది జాయింట్ అకౌంట్ గురించి. సో ఎప్పుడు చేయించుకున్నా మంచిదే, తర్వాత చేయించుకున్నా మంచిదే. ఇది ఎప్పటికైనా చేయించుకోవాల్సింది. మీరు చేయించుకోను అంటే కుదరదు, అది కంపల్సరీ. చాలామందికి డౌట్ ఏంటంటే అన్న ఈ జాయింట్ అకౌంట్ చేసుకుంటే మనకు వచ్చే శాలరీలు అన్నీ వాళ్ళకి తెలుస్తుంటాయి కదా, రేపు ఏమైనా చేయాలనుకుంటే ఇబ్బంది అయితే అంటారు. సో తెలుస్తుందండి, కానీ జాయింట్ అకౌంట్ లేనిది మీరు ఎలాంటి పారామెట్రిక్ ఫోర్స్లో ఒప్పుకోరండి. అది మీ మెయింటెనెన్స్, అది మీ పర్సనల్ ఇష్యూస్ అండి. అది దాన్ని వాళ్ళు కన్సిడర్ చేయరు. ఓకేనా. ఓవరాల్గా చెప్పాలంటే జాయింట్ అకౌంట్ కంపల్సరీ అవసరమే. ఓకేనా. ఇప్పుడు టైం ఉంటే చేయించుకోండి. ఎవరికైతే మ్యారేజ్ అయిపోయిందో వాళ్ళు ఇప్పుడే చేయించుకోండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు.
ఎవరైతే మ్యారేజ్ కాలేదో వాళ్ళు మదర్ పేరు మీద చేయించుకోండి. లేకపోతే ఎవరైతే ట్రైనింగ్ అయిపోయినాక మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కొంచెం కొద్ది రోజులు ఇటు అటు డిలే చేసుకుంటా ఏదో కారణాలు చెప్పుకుంటా ట్రైనింగ్ అయిపోయినాక మ్యారేజ్ చేసుకున్నాక చేయించుకోండి. సో మళ్ళీ చేంజెస్ చేయకుండా అట్లా అని. ఓకే, మీ ఇష్టం. ఇంకోటి ఫొటోస్ అండి. ఇక ఫోటోస్ విషయానికి వస్తే 10 ఫోటోలు కంపల్సరీ, ఇండివిజువల్ కంపల్సరీ అవసరం అండి. 10 ఫోటోలు తీసుకెళ్ళిన అంతకంటే ఎక్కువ తీసుకెళ్తున్నాను ఓ ప్రాబ్లం అండి. ఓకేనా, అక్కడ అవసరపడి. ఇంకోటి మెస్ అడ్వాన్స్ అని ఉంటుంది. 5,000 రూపీస్ హ్యాండ్ క్యాష్ తీసుకెళ్ళాలి. దాంతోపాటు మీ సొంత ఖర్చులకు సంబంధించిన ఏమైనా అవసరం పడితే అది మీ ఇష్టం అండి, ఎంతైనా తీసుకెళ్ళవచ్చు. అక్కడికైతే 5,000 మాత్రం జమ చేయాలండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఎన్ఓసి, డిశ్చార్జ్ సర్టిఫికేట్. వీళ్ళైతే ఎక్సర్వీస్ వాళ్ళకైతే ఎవరైతే ఎక్సర్వీస్ అని ఉంటారో వాళ్ళకి ఎన్ఓసి అని ఉంటుంది, డిశ్చార్జ్ సర్టిఫికేట్ అని ఉంటుంది, అది తీసుకెళ్ళాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి పేరెంట్స్. ఇప్పుడు ఇది మీకు సంబంధించి, ఇది ఇండివిజువల్ క్యాండిడేట్ సంబంధించింది తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్. ఇంతకంటే ఏం అవసరం ఉండదు. ఓకేనా. ఇప్పుడు పేరెంట్స్ సంబంధించి చూద్దాం. పేరెంట్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డు, పాన్ కార్డు, జిరాక్స్ కాపీలు కంపల్సరీ 3-4 సెట్లు తీసుకెళ్ళండి. దాంతోపాటు వాళ్ళ సింగిల్ ఫోటోలు తీసుకెళ్ళండి. దాంతోపాటు జాయింట్ ఫోటో కూడా ఒకటి ఉంటుంది, అని చెప్తాను ఎట్లనో. ఇంకోటి జిరాక్స్ సెట్లు చెప్పాను కదా, 3 సెట్లు అయిపోయింది కదా. జాయింట్ ఫోటో ఇదేంటంటే ఇది నా క్యాంటీన్ కార్డ్ అండి, నాదే స్వయంగా చూపిస్తున్నాను. జాయింట్ ఫోటో ఎక్కడ యూజ్ అవుతుంది, ఎట్లా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు ఇది మీకు చూపిస్తాను. ఇది కనిపిస్తుంది కదా కెమెరాలో, ఇది జాయింట్ ఫోటో, ఇది మాది మా వైఫ్ది, ఈ క్యాంటీన్ కార్డు. సో ఈ కార్డు ఫ్యామిలీ వాళ్ళకి ఉంటుంది. ఇంకోటి ఇది కూడా క్యాంటీన్ కార్డే, ఇది కూడా క్యాంటీన్ కార్డే. సో ఈ కార్డు ఇండివిజువల్గా ఉంటుంది, అంటే నాకు ఉంటుంది, ఇది మా ఫ్యామిలీ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో మా నేను లేకుండా ఈ కార్డు తీసుకెళ్ళి మా ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడ క్యాంటీన్కి అయినా వెళ్ళొచ్చు. ఓకేనా. లోకల్లో మనకి ఎక్కడ సిఆర్పిఎఫ్లు కానీ ఏ సెంటర్లో అయినా సరే ఆల్ కేపీఎస్బి అంటే కేపీకేబీ అంటే ఆల్ పారామిలిటరీ ఫోర్సెస్ ఒకటే క్యాంటీన్ పెట్టారు. ఇప్పుడు అంతమంది అట్లా లేకపోయా, ఇప్పుడు ఏం చేశారంటే అన్ని పారామిలిటరీని కలిపి ఒకటే క్యాంటీన్ పెట్టడం జరిగింది. మీరు ఎలాంటి ఫోర్స్లో వెళ్ళే కూడా క్యాంటీన్లు తీసుకోవచ్చు. మనం సిఆర్పిఎఫ్ వాళ్ళు బిఎస్ఎఫ్లు తీసుకోవచ్చు, బిఎస్ఎఫ్ వాళ్ళు సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇది ఫ్యామిలీ, ఇది జాయింట్ అకౌంట్, ఇది జాయింట్ ఫోటో అంటారు. ఇట్లా మీ మ్యారేజ్ అయి ఉంటే మీ వైఫ్ది మీ పిల్లలది ఇట్లా ఫోటో చేయించుకోండి. మీ పిల్లలు కూడా వెళ్ళొచ్చు. మళ్ళీ మదర్ది కూడా పెట్టాలనుకుంటే మదర్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఎవరైనా ఉంటుంది. ఇంకోటి మ్యారేజ్ కాకపోతే మీ ఫాదర్ మదర్ తోటి జాయింట్ ఫోటో ఒకటి తీయించుకోండి. ఇది ఓకేనా. వచ్చేసి ఏంటంటే ఇండివిజువల్ అంటే ఇక మీ దగ్గర ఆల్రెడీ మీ సింగిల్ ఫోటోలు ఉంటాయి కాబట్టి ఈ ఇండివిజువల్ ఫోటో సపరేట్ అక్కడ పోయినా ఇవ్వచ్చు. ఇది మాత్రం పేరెంట్స్ ఫోటో అండి, జాయింట్ ఫోటో అంటారు. జాయింట్ ఫోటో ఇప్పుడే దిగి వెళ్ళిపోండి, ఎందుకంటే అక్కడ వెళ్ళగానే అడుగుతారు జాయింట్ ఫోటో కావాలని. సో ఆ జాయింట్ ఫోటో కోసం ఆడ ఇబ్బంది పడడం కంటే ఇప్పుడే పేరెంట్స్ తోటి మీరు మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో బ్లడ్ రిలేషన్ వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళతోటి ఒక జాయింట్ ఫోటో తీయించుకొని వెళ్ళిపోండి. ఓకేనా. ఒక్క ఫోటో అక్కడ అవసరం పడుతుంది, 2-3 అవసరం పడుతుంది. సో ఇవ్వగానే వాళ్ళకు మీకు ఒక క్యాంటీన్ కార్డ్ ఇచ్చేస్తారు, అది కూడా క్లియర్ అయిపోతుంది. ఓకేనా. ఇంకోటి దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా మీకు అవైలబుల్గా ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్ అండి, ఆల్ ద బెస్ట్. ట్రైనింగ్కి వెళ్ళండి, మంచిగానే ఉంటుంది. ఇంకోటి నెక్స్ట్ వీడియోలో, ఇది డాక్యుమెంట్ సంబంధించిన వీడియో, నెక్స్ట్ వీడియోలో ఏమేమి వస్తువులు తీసుకెళ్ళాలి, ఏమేమి టీషర్ట్లు కొనాలి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వైట్ షూలు కొనాలా, అవసరమా, వాళ్ళు ఇస్తారా, అసలు మనం ఏం తీసుకెళ్ళాలి, ఏమేమి వస్తువులు ఏమైనా సివిల్ డ్రెస్సులు ఎన్ని తీసుకెళ్ళాలి, దానికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో ఉంటానండి. సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా నేను ఎప్పటికీ అవైలబుల్లో ఉంటాను, కామెంట్ చేయండి. ఓకేనా. జై హింద్.